దశ అవతారాలలో 9వ అవతారమైన బుద్ధావతారం. ఇప్పుడు చూద్దాం. రాక్షసరాజు తారకాసురుడి కుమారుడు హరి. శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడైన హరి సదా హరినామస్మరణ చేస్తుండేవాడు. శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రుడు కావాలని హరి ఘోర తపస్సు చేశాడు. దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకు మెచ్చాను, ఏదైనా వరం కోరుకోమన్నాడు. శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద ప్రణమిల్లాడు హరి. స్వామి, ఇన్నాళ్లకు తమ దర్శన భాగ్యం లభించింది. నాకు చావు లేకుండా అమరత్వాన్ని ప్రసాదించు. కోరుకున్నంతనే మా వాళ్ళు ఒక్కొక్కడు 10 మందిగా ఉద్భవించే వరాన్ని ఇచ్చి కనుకరించు అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు తదాస్తు అని దీవించాడు. తారకాసురుడికి విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే 3 కుమారులు ఉన్నారు. ముగ్గురు అధికార మదంతో భూలోకం మీద పడి విధ్వంసం సృష్టించారు. వారి ఘోర కృత్యాలకు తల్లడిల్లుతున్న ప్రజలు బ్రహ్మదేవుడితో కలిసి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విన్నవించారు. స్వామి అభయమిచ్చారు. బ్రహ్మ, విష్ణు, గోమాత లేగదూడలుగా రూపాంతరం చెందారు. గోమాత తన లేగదూడతో సహా వెళ్ళి అమృత సరోవరంలో దిగారు. తారకాసురుడి కుమారులు ముగ్గురు ఆ తటాకంలోకి దిగి వాటిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. తీరా దిగి చూస్తే అక్కడ తటాకమే లేదు. బ్రహ్మ అమృతాన్నంతా తాగేసి అదృశ్యమయ్యాడు. శ్రీ మహావిష్ణువు బుద్ధుని అవతారంలో ఆ ముగ్గురికి ప్రత్యక్షమయ్యాడు. ఆ 3 రాక్షసులు ఆయన వద్దకు వచ్చారు. గోమాత, లేగదూడ అదృశ్యమవటానికి కారణమేమిటి అని అడిగారు. బుద్ధుడు వారిని ఉద్దేశిస్తూ ఉపదేశం చేశాడు. మీరంతా మూఢభక్తి వల్ల, గుడ్డి నమ్మకాల వల్ల మోసపోతున్నారు. నదులలో పవిత్ర స్నానాలు చేస్తారు, ఘోర తపస్సులు చేస్తారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, కఠోరమైన దీక్షల వల్ల, నియమ నిష్టల వల్ల, దాన ధర్మాల వల్ల మాత్రమే మోక్షం సిద్ధిస్తుందనుకోవటం అవివేకం. అందరూ అహింసా సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా పాటించగలిగితే అదే మోక్షానికి సరైన మార్గం అని చెప్పారు. బుద్ధుని బోధనలు, ఉపదేశాలు వారిని ఆకర్షించాయి. ఆయన చెప్పినదే సత్యమని నమ్మారు. వెనుకటి ధర్మాలను అందరూ విడిచిపెట్టారు. రాక్షస సంహారానికి ఇదే సరైన సమయమని దేవతలు భావించారు. త్రిమూర్తులను వేడుకున్నారు. శివుడు తన రథసారథిగా బ్రహ్మను, విష్ణువును తన ఆయుధంగా చేసుకుని బయలుదేరాడు. నగరాలను ధ్వంసం చేశాడు. కనపడిన రాక్షసులందరినీ యమపురికి పంపాడు. నగరాలే నేలమట్టమవుతున్నాయి. మంటల్లో మాడి మసవుతున్నాయి. ఆ మంటల్లో పడి రాక్షసులు మరణిస్తున్నారు. ఆ విధంగా రాక్షస సంహారం త్రిమూర్తుల ఆధ్వర్యంలో సాగింది. శ్రీ మహావిష్ణువు బుద్ధునిగా అవతారమెత్తి దుష్ట రాక్షసులను సంహరించాడు. ఇలా ఏర్పడిందే బుద్ధావతారం. దశావతారాల్లో 9వది.